హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్లో ఫ్రెష్ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్నది పైప్ అనమాట. పైపులో మట్టి పోసి ఆకుకూరలు వేసాము. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో. ఇల్లు కట్టినప్పుడు పైపులు మిగిలిపోతాయి కదా, వాటిల్లో వేసామన్నమాట. చూడండి, చిన్న చిన్న పైపులే, భలే ఫ్రెష్గా వచ్చింది. ఇంకా చాలామంది నేను మీకు చూపించాను కదా, చిన్న చిన్న పెయింట్ డబ్బాల్లో వేసామని. అది కూడా పెరిగింది బాగా. తోటకూర అనమాట ఇది. పక్కనే పాలకూర కూడా ఉంది, అది కూడా కోసుకుందాం. అన్నీ కలిపి మిక్స్ చేసి వండుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇదంతా తోటకూరే, ఇంకా ఉంది కొంచెం. చిన్న 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 డబ్బాలే, ఇంకా మిగతా ఏమైనా వేస్తే రావు కదా అందుకని ఆకుకూర వేసాం అనమాట. అందులో ఆకుకూర వరకు అయితే సరిపోతుంది, అంటే మరీ ఎక్కువ రోజులే ఉంచాం కదా దాన్ని. తోటకూర కోసుకోవడం అయిపోయింది. పాలకూర కూడా కోసుకునేది. పాలకూర దాంట్లో కూడా కొన్ని కొన్ని తోటకూరలు ఉన్నాయి. పాలకూర అది కూడా ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి. పాలకూర, పైనాపిల్ చెట్టు పక్కన కూడా ఒక తోటకూర చెట్టు వచ్చేసింది. ఇవి ఆకుల వరకు గిల్లుకుంటే ఆ మొదలు అలాగే ఉంటుంది కదా, మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆకులన్నీ ఈరోజు తీసేసుకుందాం. అండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు వీటికి ఏం వేయం ఫ్రెండ్స్, అసలు ఎరువులు ఏం వాడం. ఈ చెట్లు తీసేసేటప్పుడు అట్లాంటప్పుడు వస్తాయి కదా ఆకులు, అవన్నీ అలాగే స్టోర్ చేసి పెట్టేసి మళ్ళీ వాటికే వేసేటప్పుడు దానికే వాడతాం అనమాట. ఇవన్నీ చిక్కుడుకాయలు కింద నుంచి పైకి అల్లుకుందని చెప్పాం కదా, బాగా ఇత్తనం కట్టిన వాటిని చూసి కోస్తున్నాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి కానీ ఇత్తనం ఇంకా బాగా కట్టలేదు. బాగా ఇత్తనం కట్టిన వాటిని కొన్ని కోసుకుందాం ఈరోజు. అక్కడక్కడ ఉన్నాయి, కింద నుంచి పైకి అల్లుకుంది కదా, మధ్యలో కొన్ని వేస్ట్ అయిపోతూ ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మన హార్వెస్టింగ్ బచ్చలి కూర. కింద బీన్స్ చెట్టు దగ్గర ఉందని చూపించాను కదా, అది బచ్చలి కూర. మందారాలు, గులాబీలు, శంకుపూలు, సన్నజాజులు. ఈరోజు ఇది ఫ్రెండ్స్ మన హార్వెస్టింగ్. ఎలా ఉంది?